హలో గైస్, మీరు వింటున్నారు రమ్య ఫ్యాక్ట్స్ తెలుగు. మనం ఈరోజు ఏలియన్స్ గురించి అలాగే దేవుని దూతల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. 5 ఫ్యాక్టుల గురించి మనం ఈరోజు వినబోతున్నాం. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో మనకి ముందే దేవుని దూతలు ఉన్నాయి, అంటే సృష్టి ఆరంభంలోనే దేవునితో దూతలు ఉన్నాయని బైబిల్ చెప్తుంది. అవి ఎన్ని రకాలుగా ఉన్నాయంటేనంటే అవి ఎద్దు రూపంలోనూ, సింహం రూపంలోనూ, పక్షి రూపంలోనూ, రకరకాల రూపాల్లో ఉన్నాయని బైబిల్ చెప్తుంది. యోగు 38:4-7లో కూడా అంతే ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, హెబ్రీ 1వ అధ్యాయం 14వ వచనం, దూత ఒక ఆత్మ గనుక ఆత్మను ఆరాధించకూడదు, కనుక ఆరాధన దేవునికే గాని దూతకు పనికిరాదు. ఫ్యాక్ట్ నెంబర్ 3, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 8-9లో పూజించుటకు ఆరాధించుటకును యోగ్యులు కావు స్వల్పమైనవిగా బైబిల్ వాటిని ఎంచింది. అంటే సపోజ్ ఇప్పుడు మనం ఒక బుక్ చదువుకుంటున్నాం అనుకో, దాన్ని మనం యూజ్ చేయాలి కానీ దాన్ని ఆరాధించకూడదు, అది అవివేకంలా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, హెబ్రీ 1వ అధ్యాయం 4వ వచనం, దూతలకు మేలు ఫీమేలు సెక్సువల్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండదు, కనుక అవి కేవలం దేవుని దైవ సంబంధులే కానీ అవి మనలా మానవ ఉత్పత్తికి అవి ఏమాత్రమును పనికిరావు. ఫ్యాక్ట్ నెంబర్ 5, లూకా పత్రిక 20వ అధ్యాయం 34-36 వచనంలో దేవదూతలకి సెక్స్ ఫీలింగ్స్ రావు, మనుషుల్లో ఉండే ఆర్గన్స్ వాటికి ఉండవు, అవి దేవుని యొక్క సృష్టి కనుక వాటిని మనం ఏమాత్రమును ఆరాధించకూడదని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు ఏలియన్స్ ఉన్నాయని ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి 2024కు వచ్చాము. ఇప్పటి వరకు వాటిని చూసాము అన్నవారే కానీ వాటిని పక్కా ప్లాన్గా నిరూపించిన వాళ్ళు ఇంతవరకు లేరు. వాటిని చూస్తే అవి ఏ రూపంలో పోల్చి ఉన్నాయంటే పర్ఫెక్ట్గా ఒక మానవుని రూపంతో ఏలియన్స్ లేవనే విషయం మనకి స్పష్టత కలుగుతుంది. సో ఏలియన్స్ లేవు, కానీ ఆ ఏలియన్స్ అనుకుంటున్నవి ఈ దేవుని దూతలు అనే విషయం మాత్రం మనకి ఈరోజు ఫ్యాక్ట్స్లో తెలిసింది. మరిన్ని విషయాలు, మరిన్ని రహస్యాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, రమ్య ఫ్యాక్ట్స్ తెలుగు. బై బై ఫ్రెండ్స్.